వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో కనుక స్ట్రాటజీ కోసం ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటే కనుక వెంటనే ఈ వీడియో స్కిప్ చేసి వేరే మీ పని మీరు చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ ఒక్క వీడియో చూసి రేపు ట్రేడింగ్లోకి దూకేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు అయితే కనుక మీరు కూడా స్కిప్ చేసి ఈ వీడియోని స్కిప్ చేసి మీ పని మీరు చేసుకోండి, ఓకేనా? సో దానికోసం అయితే కాదు. మరి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే అసలు స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ యొక్క అవసరం ఏంటి, ఓన్లీ స్ట్రాటజీ ఉంటే మిగిలిన ఇంకేం అక్కర్లేదా, సక్సెస్ అవుతామా స్టాక్ మార్కెట్లో అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అంతేగాని ఈ వీడియోలో స్ట్రాటజీ ఇవ్వను, ఓకే? ఈ వీడియోలో స్ట్రాటజీ ఇవ్వట్లేదు. స్ట్రాటజీ వీడియోస్ నెక్స్ట్ అప్కమింగ్ వస్తాయి. ఈ వీడియోలో ఎటువంటి స్ట్రాటజీ ఇవ్వట్లేదు, బట్ మీ మైండ్ సెట్ని అయితే మార్చుతుంది. మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ని అయితే ఈ వీడియో మీకు అందిస్తుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే, ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియోని నెక్స్ట్ కంటిన్యూగా చూడండి. సో ఎవరైతే నైట్ రీచ్ అయిపోవాలి, ఈ ఒక్క వీడియో చూసేసి రేపు మార్కెట్లోకి దూకేయాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళైతే కనుక ఈ వీడియో వాళ్ళ కోసం కాదు, వీడియో స్కిప్ చేసేయండి. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం 5 స్టెప్స్. స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఒక 5 స్టెప్స్ అవసరం ఉంటాయి. 5 టూల్స్ అనుకోండి, స్టెప్స్ అనుకోండి. సో ఆ 5 ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, నాలెడ్జ్, స్ట్రాటజీ, సైకాలజీ. ఈ 5 మీరు కనుక వీటిని అర్థం చేసుకొని, ఓకే, నేర్చుకోవడమే కాదు, ఈ 5ంటిని మీరు నేర్చుకొని ఫాలో అయితే, వాటిని పాటిస్తే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. కేవలం నేర్చుకొని వదిలేస్తే కాదు, వాటిని మీరు ఫాలో అయితే, పాటిస్తే, వాటిని మీరు అనుసరిస్తే సక్సెస్ అవుతారు. అయితే మనం ప్రీవియస్ వీడియోలో మనీ మేనేజ్మెంట్ గురించి వీడియో చేసాం. మనీ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడే చెప్పాను కదా మీకు 5 స్టెప్స్ అని చెప్పాం. మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, నాలెడ్జ్, స్ట్రాటజీ, సైకాలజీ. మనీ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. కావాలంటే మనీ మేనేజ్మెంట్ బై సంపత్ కుమార్ కనుకు అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది, ఓకే, కనిపిస్తుంది. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా వీడియో చేశాను. నాలెడ్జ్ సంబంధించి కూడా వీడియో చేశాను. ఈ 3 వీడియోలు ఆల్రెడీ చేశాను. రిస్క్ మేనేజ్మెంట్ కూడా కావాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ బై సంపత్ కుమార్ కనుకు అని టైప్ చేయండి, యూట్యూబ్లో మీకు వీడియో కనిపిస్తుంది, ఓకే? సో మిగిలినటువంటి 2 కాంపోనెంట్స్, ఈ 5లో మిగిలినటువంటి 2 ఏమున్నాయి, ఇంకా స్ట్రాటజీ అలాగే సైకాలజీ, ఈ 2 ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రాటజీకి సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో అన్నమాట, మీరు ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి ఈ వీడియో. ఇంకొకటి సైకాలజీకి సంబంధించినటువంటి వీడియో, ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, ఓకే? అసలు ఇంతకీ స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ దేనికి అవసరం? అసలు స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ దేనికి అవసరం? మనం ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకోకుండా ఉండడానికి, అది ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ట్రేడింగ్ అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, మీకు ఒక స్ట్రాటజీ కావాలి. అంటే స్ట్రాటజీ అంటే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ మీకు తెలిసి ఉండాలి. అది ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా సరే. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అలాగే ట్రేడింగ్కి వచ్చేసరికి ఇంట్రాడే, అంటే ఏ రోజు ఎంట్రీ తీసుకుంటే అదే రోజు పొజిషన్స్ని క్లోజ్ చేస్తే దాన్ని ఇంట్రాడే అంటాం, లేదా డే ట్రేడింగ్ అంటాం. అలాగే స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక స్టాక్ని బై చేసి మనం ఒక ఫ్యూ డేస్, స్టాక్ అయినా సరే ఆప్షన్స్లో కూడా చేస్తారు హోల్డింగ్ పర్పస్లో, మనం కొద్ది రోజులు అంటే మనం ఒక ఫ్యూ వీక్స్ కానీ ఫ్యూ మంత్స్ కానీ, అంటే స్టాక్స్లో అయితే జనరల్గా ఫ్యూ మంత్స్ వరకు కూడా హోల్డ్ చేస్తారన్నమాట. సో అలాంటి దాన్ని ఏంటంటే స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్, కొద్ది వారాలు లేదా కొద్ది నెలలు. సో దేనికైనా సరే, ఇంట్రాడేకైనా సరే, ఇలా స్వింగ్ ట్రేడింగ్ అయినా సరే, పొజిషనల్ ట్రేడింగ్ అయినా సరే, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకైనా సరే మీకు కంపల్సరీ ఒక స్ట్రాటజీ అవసరం. మీకు స్ట్రాటజీ అంటే ఓన్లీ ఇంట్రాడేకే కాదు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కూడా మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ అంటే 2 years 3 years హోల్డింగ్ కోసం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది తెలియాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ తెలియాలి. ఫండమెంటల్ అనాలిసిస్ దేనికి ఉపయోగపడుతుంది? ఏ స్టాక్లో ఇన్ని స్టాక్స్ ఉంటే ఆ స్టాక్లో దేని నేను పిక్ చేసుకోవాలి, దేని నేను సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్ని పిక్ చేసుకున్నాం. తర్వాత దాంట్లో ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ అవ్వాలి అని తెలియాలి అంటే మీకు ఒక స్ట్రాటజీ అవసరం. అంటే మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కావాలి. అంటే డే ట్రేడింగ్ అయినా మీకు టెక్నికల్ అనాలిసిస్ కావాలి,
ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా టెక్నికల్ అనాలిసిస్ కావాలి. టెక్నికల్ అనాలిసిస్ మీన్స్ హియర్ ఒక స్ట్రాటజీ కావాలి. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ద్వారానే మనకు ఒక స్ట్రాటజీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్ట్రాటజీకి సంబంధించి మనకు ఆ స్ట్రాటజీ ఉంటేనే మనం ఒక స్టాక్లో కానీ ఒక ఆప్షన్ ట్రేడింగ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ మనం ఎంట్రీ ఇవ్వగలుగుతాము. అంటే మనకిప్పుడు స్ట్రాటజీ అనేటువంటిది దేనికి అవసరం? మనం రైట్ ఎంట్రీ, రైట్ స్టాప్ లాస్, రైట్ టార్గెట్ ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మంచి స్ట్రాటజీ అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ స్ట్రాటజీస్లో టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ చూద్దాం ఒకసారి. అంటే స్ట్రాటజీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఇండికేటర్ని మనం చార్ట్ పైన ప్లాట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మన ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ ఇది ఫిక్స్ అవుతాం. సో అది ఒక రకం అనేటువంటి స్ట్రాటజీ. అలాగే ఇంకొకటి అసలు ఇండికేటర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఓన్లీ చార్ట్ ఆ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ప్యూర్ ప్రైస్ యాక్షన్ దాన్ని బేస్ చేసుకొని, అంటే ఎటువంటి ఇండికేటర్ యూజ్ చేయకుండా మన ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఉంటుంది. అలాంటి వాటిని మనం ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అంటాం. అలాగే ఈ రెండు కంబైన్ చేసి కూడా ఉంటాయి. కొన్ని స్ట్రాటజీలు మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అయినప్పటికి కూడా ఒక ఇండికేటర్ అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే కన్ఫర్మేషన్ కోసం. సో దాన్ని మనం కంబైన్డ్ అంటే ప్రైస్ యాక్షన్ విత్ ఇండికేటర్ అంటాం. ఓకే, అలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. అలాగే ఇంకో రకం వచ్చేసరికి టైం బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. టైం బేస్డ్ స్ట్రాటజీస్ అంటే మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఓకే మనం ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు టైం బేస్డ్, ఇక టైంని బేస్ చేసుకొని ఎంట్రీ ఇస్తాం అక్కడ. అలాంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అలాగే టైం విత్ డే అంటే పలానా రోజు ఈ వెనస్డే రోజు ఈ టైంకి ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ ఈ థర్స్డే రోజు ఈ టైంకి ఎగ్జిట్ అవ్వాలి. లేదు అంటే వెనస్డే రోజు ఈ టైంకి ఎంట్రీ అవ్వాలి, అదే వెనస్డే రోజు ఈ టైంకు ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే మండే రోజు, అంటే టైం ప్లస్ డే ఇలా కంబైన్డ్ కూడా ఉంటుందన్నమాట. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే స్ట్రాటజీ అంటే ఓన్లీ క్యాండిల్స్ చూసి లేదంటే ఇండికేటర్ బేస్ చేసుకునే కాదు, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఇలా మెయిన్గా అయితే ఈ 4 ఉంటాయి, ఇవే ఉంటాయి. ఓకే, మనం ఏం చెప్పాం? ప్రైస్ యాక్షన్ చెప్పాం, ఇండికేటర్ బేస్డ్ చెప్పాం, ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇండికేటర్ అలా ఉంటుంది. టైం బేస్డ్ ఓన్లీ టైం బట్టే ఎంట్రీ అవుతాం అంతే. పలానా టైంకి ఎంట్రీ అవ్వాలి, పలానా టైంకి ఎగ్జిట్ అవ్వాలి అంతే. ఇంకా దాని ప్రకారమే మన స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత. స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ చేసుకొని బయటకు వచ్చేస్తాం, టార్గెట్ అయితే టార్గెట్ అంతే. ఇంకా అలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. అలాగే డే అండ్ టైం రెండు కంబైన్, అంటే పలానా రోజు ఈ టైంకి ఎంట్రీ అవ్వాలి, నెక్స్ట్ అదే రోజా వేరే రోజా ఎగ్జిట్ అయ్యేది ఏ టైంకి, బేస్ చేసుకొని కూడా మనకు స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కంపల్సరీగా. మరి ఇంతకీ హౌ టు గెట్ స్ట్రాటజీ, అసలు ఈ స్ట్రాటజీ ఎవరు ఇవ్వాలి, మనకి ఎలా వస్తుంది అంటే, ఒకటి మీకు పేషెన్సీ ఉండి హార్డ్ వర్క్ చేసేటువంటి తత్వం అయ్యి ఉంటే. ఓకే, సో ఏదో తక్కువ టైంలో రిచ్ అవ్వాలన్నటువంటి ఆలోచన కాకుండా నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను, హార్డ్ వర్క్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ నాకుంది, నేను చార్ట్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయగలను. చార్ట్స్ మనకు తెలుసు కదా, చార్ట్స్ ప్లాట్ చేసుకొని వాటిపైన ఆ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు కొన్ని స్ట్రాటజీస్ వాటి నుంచి కొన్ని ప్రొడ్యూస్ అవుతుంటాయి. ప్రొడ్యూస్ అవ్వడం అంటే అవేం అవ్వవు, మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏ రోజు ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ టైంకి ఏంటి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాటిని బేస్ చేసుకొని మనకు ఓన్గా మనం ఒక స్ట్రాటజీ అనేటువంటిది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఓపిక మీలో ఉంటే కనుక మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నాకు అంత టైం లేదు అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్లో ఫ్రీగా మీకు చాలా కంటెంట్ ఉంటుంది, చాలామంది చాలా స్ట్రాటజీస్ చెప్పి ఉన్నారు. సో వాటిని మీరు టెస్ట్ చేసే ఓపిక ఉండాలి మీకు. అలాంటి స్ట్రాటజీస్ విన్నప్పుడు ఆ స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుంది ఏంది అనేటువంటిది మీకు టెస్ట్ చేసే ఓపిక ఉండాలి. ఉంటే మీకు ఫ్రీగా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిలో మీరు వెతికి పట్టుకోవడంలో ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎంతోమంది ఎన్నో స్ట్రాటజీస్ చేసి ఉంటారు, కొన్ని వేల స్ట్రాటజీస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో. కానీ ఈ స్ట్రాటజీ బాగా పనిచేస్తుందని ఎలా చెప్తారు? ప్రతి వాళ్ళు బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ఇంట్రాడే అనే పెడతారు టైటిల్స్. కానీ మరి మీకు బెస్టా కాదనేటువంటిది మీకు ఎలా తెలుస్తుంది? మీరు దాన్ని టెస్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ ఓపిక మీకుంటే ఫ్రీ యూట్యూబ్లోనే దొరుకుతుంది. లేదు అది కూడా లేదు, నాకు కొంచెం సింపుల్గా రావాలి స్ట్రాటజీ అంటే పెయిడ్ అందరూ అంటే పెయిడ్ అంటే ఏం చేస్తారు? కోర్సుల ద్వారా కానీ, అంటే కొంతమంది మన సెల్లింగ్ చేస్తాం కదా, అంటే యూట్యూబర్స్ ఇంత అమౌంట్ పే చేస్తే
ఒక 3 స్ట్రాటజీస్ మీకు నేర్పిస్తారు. సో అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి దగ్గర మీకు ఎఫర్ట్ మీరు చేయగలరు అనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకే, అది అంతా నాకు కాదు అనుకుంటే, మీరు హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటే మీ ఓన్గానే స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోండి. లేదు నాకు అలా అంతా ఓపిక లేదు, నేను డైరెక్ట్గా వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు మంచి స్ట్రాటజీ కావాలి అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర కూడా పెయిడ్గా కూడా మీరు స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట వేరే వాళ్ళ ద్వారా నుంచి. ఇక్కడ నేను పెయిడ్ని ప్రమోట్ చేయట్లేదు, మీ ఇష్టం ఇది. ఇవన్నీ వేసివి మీరు ఎలా ఆ స్ట్రాటజీని మీరు నేర్చుకుంటారా అనేటువంటిది అది మీ ఇష్టం. మీ ఓన్గా నేర్చుకుంటారా, ఫ్రీగా యూట్యూబ్లో నేర్చుకుంటారా, పెయిడ్ అదే యూట్యూబ్లో ఏదైనా వెబినార్లో పెయిడ్ కంటెంట్ అంటే పెయిడ్ వాళ్ళకి పే చేసి ఏదైనా కోర్స్ ద్వారా, కోర్స్ అంటే ఇక్కడ మొత్తం కాకుండా ఓన్లీ స్ట్రాటజీస్ చెప్తారు. సో ఓన్లీ స్ట్రాటజీసే నేర్పిస్తారు. సో అలాంటి వాటిని ఏమైనా నేర్చుకుంటారా అనేటువంటిది అది మీ ఇష్టం అన్నమాట. ఎందుకంటే అందరు ఎకనామిక్ కండిషన్స్ అంతా సేమ్ ఉండదు కదా, అది మీ ఇష్టం. అయితే మీ ఓన్గా కానీ యూట్యూబ్లో ఫ్రీగా కానీ లేదంటే పెయిడ్గా కానీ మొత్తానికి మీ కొన్ని ఒక 2-3 స్ట్రాటజీస్ మీ దగ్గర ఉన్నాయి అనుకుందాం, లేదు ఒకటే స్ట్రాటజీ ఉందనుకుందాం. అది పనిచేస్తుందా లేదా, ఇట్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ ఎలా తెలుస్తుంది మీకు? దాన్ని మీరు 22 ట్రేడింగ్ సెషన్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు అమౌంట్ పెట్టొద్దు, డైరెక్ట్గా ట్రేడ్ చేయొద్దు. ఫ్రంట్ పేజ్ కానీ నియో స్టాక్స్ కానీ మనకి ఆప్స్ట్రా ఉంది కదా, ఆప్స్ట్రా వెబ్సైట్, సో దాంట్లో కానీ మీరు టెస్ట్ చేయండి. రియల్ అమౌంట్ పెట్టకుండా వర్చువల్ అమౌంట్ ద్వారా, పేపర్ ట్రేడింగ్ అనండి, దాన్ని వర్చువల్ ట్రేడింగ్ అనండి, మీరు ఏ పేరుతో అయినా పిలవండి. బట్ మీరు అమౌంట్ ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. అమౌంట్ పెట్టకుండా మీరు ఫస్ట్ స్ట్రాటజీని ఏం చేయాలి, టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా, ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది. ఫస్ట్ మీరు ఒక 22 ట్రేడింగ్ సెషన్స్ చూడండి. 22 డేస్ కాదు, 22 ట్రేడింగ్ సెషన్స్. అంటే ట్రేడింగ్ ఈరోజు ఉంది, రేపు 2 రోజుల హాలిడే ఉంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఉంది అంటే అది సెకండ్ డే అవుతుంది. అలా 22 ట్రేడింగ్ సెషన్స్ మీరు టెస్ట్ చేస్తే మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. లేదు ఈ స్ట్రాటజీ పనిచేయట్లేదు, లేదు అంటే ఈ స్ట్రాటజీ ఓకే పర్లేదు, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత ఇంకా మిగిలినటువంటి 80 డేస్ కూడా టెస్ట్ చేయండి. అంటే మొత్తం 100 డేస్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే స్టార్టింగ్ 22 డేస్లోనే మీకు ఆ స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ స్ట్రాటజీ మీకు ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది, అసలు దీన్ని మిగిలిన 80 డేస్ దీన్ని టెస్ట్ చేయాలా వద్దా అనేటువంటిది కూడా మీకు అక్కడ అర్థమవుతుంది. రైట్, అనుకుందాం ఇప్పుడు మీకు స్ట్రాటజీ ఉంది. ఓకే, స్ట్రాటజీ ఉంది, మీరు టెస్ట్ చేశారు, ఓకే ఇది బాగానే వర్కౌట్ అవుతుంది, ప్రాఫిట్స్ ఇస్తుంది బాగానే. మీరు వర్చువల్ ట్రేడింగ్ ద్వారా మీరు ఏదో టెస్ట్ చేశారు, 100 డేస్ టెస్ట్ చేశారు, మీకు తెలిసిపోతుంది. ఓకే, స్ట్రాటజీ ఓకే. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారా అంటే నో. ఎందుకంటే మీకు స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ ఒక్కటే కాదు, దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ కూడా ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, అది చూడండి అని చెప్పాను మీకు, ఈ వీడియో బిగినింగ్లోనే చెప్పాను. రిస్క్ మేనేజ్మెంట్ కూడా వీడియో చేశాను. సైకాలజీకి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు. ఓకే, సో అంటే ఓన్లీ మీకు పనిచేసేటువంటి మంచి స్ట్రాటజీ ఒక్కటి ఉన్నా కూడా మీరు ప్రాఫిట్స్లో ఉండలేరు. ఇన్ కేస్ మీకు మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కనుక మీరు ఫాలో కాకపోతే, కొంతమందికి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ తెలుసు బట్ ఫాలో గారు. ఏంటి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్, నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది క్లియర్గా ఉంటుంది, కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్తో ఉంటుంది. కాబట్టి ఆ వీడియో మొత్తం చూడండి, మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి. ఇందులో మాత్రం మనీ మేనేజ్మెంట్ అంటే మీ దగ్గర ఒక 1 lakh రూపీ ఉంటే ఆ 1 lakhని కొంత ఆప్షన్ ట్రేడింగ్కి, కొంత స్వింగ్ ట్రేడింగ్కి, కొంత ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్లకి ఇలా డివైడ్ చేయడమే మనీ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే క్వాంటిటీ, మీరు ఎంత క్వాంటిటీ, ఒక ఎంట్రీ ఇస్తున్నారు, స్ట్రాటజీ బాగానే ఉంది, ఏదో ఇంట్రాడే ట్రేడింగ్ చేయబోతున్నారు, నిఫ్టీలో ఒక ఆప్షన్ ట్రేడింగ్ చేయబోతున్నారు, ఎన్ని లాట్లు తీసుకోవాలి అనేటువంటిది ఎలా తెలుస్తుంది? రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి వీడియో చేశాను, అది చూడండి. లేదు మీరు ఒక స్టాక్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకోవాలా, ఒక 100 తీసుకోవాలా, 500 క్వాంటిటీ తీసుకోవాలా, ఎన్ని స్టాక్స్ బై చేయాలి మీరు, లేదంటే షార్ట్ సెల్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంది, దాని ప్రకారం మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తెలుస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ వీడియో కూడా నేను చేశాను, ఒకసారి చూడండి ఆ వీడియో. రిస్క్ మేనేజ్మెంట్ బై సంపత్ కుమార్ కనుక్కొని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. లేదంటే మన ఛానల్ ఓపెన్ చేసి లేటెస్ట్ వీడియోస్లో చూడండి, మీకు కనిపిస్తుంటుంది. అంటే మీరు ఓన్లీ స్ట్రాటజీ, ఎంత మంచి స్ట్రాటజీ అయినా సరే మీరు మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కనుక ఫాలో కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్స్ చూడలేరు. ప్రాఫిట్స్ మిగిలవు మీకు, ఏదో 1-2 రోజులు వచ్చినట్టే కనిపిస్తాయి బట్ అవి మీకు ఉండవు. అంటే మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్
స్ట్రాటజీ అండ్ సైకాలజీ వీడియో నేను చేస్తాను, ఇంకా చేయలేదు. ఓకే, సో వీటిని మీరు ఫాలో అయితేనే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ని చూడగలుగుతారు. అంతే తప్ప ఓన్లీ స్ట్రాటజీ కోసం చాలామంది మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అస్సలు పట్టించుకోరు. ఓన్లీ స్ట్రాటజీ కోసం పరిగెడతా ఉంటారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏం చేసుకుంటారు స్ట్రాటజీ తీసుకొని? మీకు అసలు ఎలా తెలుస్తుంది ఆ స్ట్రాటజీ పనిచేస్తుందని? మీలో ఎంతమంది ఆ స్ట్రాటజీని ఎన్నో యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటారు కదా, మీలో ఎంతమంది ఒక స్ట్రాటజీని నేను ఈ 100 days టెస్ట్ చేశాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? అంటే కనీసం ఏ స్ట్రాటజీని అయినా సరే 100 days టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయమన్నాను, రియల్గా ట్రేడ్ చేయమనట్లేదు. ఓకే, వర్చువల్ మనీ ద్వారా మీరు ఆ స్ట్రాటజీని, మీకు నచ్చినటువంటి స్ట్రాటజీస్ కొన్ని పిక్ చేసుకొని వాటిని మీరు టెస్ట్ చేయాలి. టెస్టింగ్లో మీకు మంచి రిజల్ట్ వస్తేనే దాని తర్వాత కూడా మీకు ఏంటి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ వీటిని ఫాలో అవుతేనే మీకు స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది. తప్పితే వాటిని ఫాలో అవ్వకుండా ఓన్లీ స్ట్రాటజీని యూజ్ చేస్తా అంటే మీరు ఎప్పటికీ ప్రాఫిట్ చూడలేరు, పైగా మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. సో నేను ఫర్దర్ వీడియోలో ఇప్పుడు సైకాలజీ వీడియో, నెక్స్ట్ స్ట్రాటజీ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మీలో ఎంతమందికి పేషెన్సీ ఉంది, టెస్ట్ చేసేటువంటి పేషెన్సీ ఉంది? డైరెక్ట్గా ఈరోజు వీడియో చేయగానే రేపు మార్కెట్లో దూకేసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలా మీరు సక్సెస్ని చూడలేరు. ఓకే, సో అందుకని మీ లాస్ అండ్ ప్రాఫిట్స్కి మీరే రెస్పాన్సిబుల్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ లాస్ అండ్ ప్రాఫిట్స్కి మీరే రెస్పాన్సిబుల్. అందుకని స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మీ పైనే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు స్ట్రాటజీస్ చాలా వాల్యుబుల్ కంటెంట్ రాబోతుంది. బట్ మీకు ఎవరైతే పేషెన్సీగా ఉంటారో, అంటే జస్ట్ 2-3 daysలోనే ఈ వీడియో చూసి ట్రేడింగ్ అలా కాదు, మీకు ఓపికగా మీరు లాంగ్ టర్మ్లో మీరు స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలుగుతారో, ఎవరికైతే పేషెన్సీ ఉందో, ఈ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రైట్ సైకాలజీ డెవలప్ చేసుకోవడం, మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం, స్ట్రాటజీ సంబంధించి నేను ఇస్తానని చెప్తున్నాను. ఓకే, స్ట్రాటజీస్ మనం కొన్ని డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, వీటిని టెస్ట్ చేసే ఓపిక, పేషెన్సీ మీకు ఉండాలి. మీలో ఉంటే కనుక ఫర్దర్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది ఈ వీడియో. ఎంతమందికి పేషెన్సీ ఉంది ఓకే అనేటువంటిది, అంటే మీరు కంపల్సరీ మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, మళ్ళీ చెప్పడం కూడా మీకు బోర్గా ఉంటుంది, బట్ అది మీకు అలాగే అనిపిస్తుంది. బట్ దాని వాల్యూ అనేటువంటిది అర్థమయ్యే వాళ్ళకే తెలుస్తుంది. దాని వాల్యూ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రాటజీ ఒక్కటే ఏమీ చేయలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీకు హార్డ్ వర్క్ చేసేటువంటి ఆ ఓపిక ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి, ఎంతమంది రెడీ టు గెట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే, మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను ఏదైతే ఇంతకుముందు చేసినటువంటి మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ నాలెడ్జ్ అనేటువంటి వీడియోలు, ఆ 3 వీడియోలు చేశానో, ఆ వీడియోలు చూడకపోతే చూడండి. ఓకే, ఓన్లీ ఇదొకటే, లేదంటే మళ్ళీ ఒక 10-15 days తర్వాత, 1 month తర్వాత ఏదో ఒక వీడియో చూస్తే అలా కాదు. ఆ 3 వీడియోస్ నుంచి రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి, మీకు వాల్యుబుల్ కంటెంట్ రాబోతుంది. ఎవరికి పేషెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎవరైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకే. అంతేగాని ఈరోజు 1000 రూపాయలు, ఒక 10,000 తీసుకొచ్చి 2-3 daysలో ఈ 10,000ని 15,000 చేస్తా అని ఆ దురాశ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియోస్ కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.